రైట్ సార్. అండ్ క్లారిటీ ఇచ్చారు సార్. ఒక 3 నెలల వరకు శాఖల మీద పట్టు సాధించే వరకు సినిమాలు చేయను, దయచేసి నిర్మాతలు ఆల్రెడీ సైన్ చేశాను కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ మీద క్షమించాలి అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు సార్. చూద్దాం మరి. అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ చెప్పింది, జీతం తీసుకోను, నా కోసం మీరు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు, ఫర్నిచర్ నాకు వద్దు, ఉన్నదాంతో సరిపెట్టుకుంటాను, అవసరమైతే నేనే కొనుక్కుంటాను అని చెప్పి. గతంలో ఒక ఆరోపణ ఉంది సార్, కోడెల శివప్రసాదరావు స్పీకర్గా పనిచేసిన టైంలో ఆయన ఫర్నిచర్ని ఏదో మిస్యూజ్ చేశారు, ఆయన తరలించేసుకున్నారు అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ ఆయన చాలా ఇబ్బంది పెట్టింది అనేది టీడీపీ ఆరోపణ. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కొన్ని విషయాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి సార్. తాడేపల్లి ఆయన నివాసంలో 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఆయన ఫర్నిచర్ సమకూర్చుకున్నారు అని చెప్పేసి, ₹1 కూడా జీతం తీసుకోకుండా పని చేశారు ఎన్టీఆర్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సార్. సబ్జెక్టు కరెక్ట్. 100 కోట్లు ఫర్నిచర్కి అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం ఫర్నిచర్ 100 కోట్లు? ఒక సోఫా 50 కోట్ల సోఫా ఉంటుందో నాకు తెలియదు. మరి లేదు సార్, 16 లక్షలు పెట్టి కమోడ్ అనేది నేను అనేది అంటే 100 కోట్లు అంటే 100 కోట్ల ఫర్నిచర్ అనే మామూలు విషయం కాదు. మరి నాకు తెలియదు నిజం కూడా. దాన్ని ప్రభుత్వము స్వాధీనం చేసుకొని ఎగ్జిబిట్ చేయాలి, మ్యూజియంలో పెట్టాలి. ఎందుకంటే 100 కోట్ల ఫర్నిచర్ నాకు తెలిసిన 7 స్టార్ హోటల్లో కూడా 100 కోట్ల ఫర్నిచర్ ఉండదు. 100 కోట్లు అంటే చాలా ఎక్కువ కదా. ఫర్నిచర్ అంటే ఏంటి? సోఫాలు, మీకు కార్పెట్లు, ఇవే కదా ఫర్నిచర్ అంటే. బిల్డింగ్ ఫర్నిచర్ కిందకి రాదు. సో 100 కోట్ల ఫర్నిచర్ అంటే ఒక సోఫా 200 కోట్లు ఉండాలి అంతే కదా, లేదా 500 కోట్లు ఉండాలి. అది ప్రాక్టికల్ కదా, నాకైతే తెలియదు. అల్టిమేట్గా ఫర్నిచర్కు 100 కోట్ల ఫర్నిచర్ అన్నారు కనుక, సో ఏదైనా 100 కోట్లు ఖర్చు కాదు, కొంత రాజకీయంగా ఎగ్జాగరేషన్ చేస్తుంటారు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ విషయంలో కూడా చెప్పేదంటే ఆయన లేఖ రాశాడని, నా దగ్గర స్పీకర్గా ఉన్న సమయంలో ఫర్నిచర్ ఉంది, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని. అది లేదా దానికి గవర్నమెంట్ ప్రోటోకాల్స్లో ఉంటాయి, మీరు అంటే దానికి రేట్ చెల్లించి ఉంచుకోవడము అనే కనుక ప్రోటోకాల్ ఉందేమో తెలియదు. బట్ కోడెల శివప్రసాదరావుకు ఆ కుర్చీలు, ఆ సోఫాల కొరకు అకృతి పడతాడని అనుకోను. నాకు కూడా కోడెల చాలా పర్సనల్గా తెలుసు, కానీ ఆ స్థాయికి దిగజారి దాంట్లో 10 రూపాయలు తింటాడని అనుకోడు. ఒక రకంగా ఆయన పైన అటాక్ జరిగిన మాట నిజం అది. సో ఆయనైనా జగన్మోహన్ రెడ్డి అయినా ప్రభుత్వ ఫర్నిచర్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. హ్యాండ్ ఓవర్ ప్రభుత్వం చేసుకోవాల్సిందే, దాన్ని వివాదాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి ఆ ఫర్నిచర్ తీసేసుకోవాలి. ఎందుకు ఇవ్వకూడదండి? ఫర్నిచర్ రిటర్న్ ఇవ్వాల్సిందే కదా, రిటర్న్ తీసుకోవాల్సింది. ఇవ్వనని అడ్డుపడతాడా చూడాలి కదా. నేను ఇవ్వను, ఆ సోఫా తీసుకెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, భారత్ ఒకవైపు అడ్డుపడి ఆ సోఫాను బయటకు లాక్కుండా చేస్తారా? ఏదో ప్రాపర్ పద్ధతి ఉంటుంది, నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చాక పలానా రోజు లోపల మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అనొచ్చు. హ్యాండ్ ఓవర్ చేయకపోతే వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి కదా. అందువల్ల అది ఇష్యూ, వివాదం ఇష్యూ కాదు. ఇక పవన్ కళ్యాణ్ జీతం తీసుకోకుండా పనిచేయడము, ఫర్నిచర్ తీసుకోకుండా పనిచేయడం అనేది ఆహ్వానించాల్సిందే కదా, ఎవరు కాదంటారు. అదొక సింబాలిజం. దాంతోనే ఏమవుతుంది, ప్రభుత్వం జీతం తీసుకుంటేనే ప్రభుత్వం నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ జీతంతోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అతలాకుతలం కాదు కదా. పవన్ కళ్యాణ్ జీతం తీసుకున్నా తీసుకోకపోయినా గ్రామీణ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖలపైన పెద్ద ఆర్థిక ప్రభావం ఉండదు. ఎంత ఉంటుంది మంత్రి శాలరీ, ఫర్నిచర్ అన్నీ కలిపిన 5-6 లక్షలు ఉంటుంది నెలకు. అంటే సంవత్సరానికి 60 లక్షలు, మొత్తం 5 ఏళ్ళకు 3 కోట్లే కదా. 3 కోట్లతో గ్రామంలో ఒక రోడ్డు కూడా రాదు కదా. సో అది ఇష్యూ కాదు. బట్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక ఆదర్శం, ఒక సింబాలిజం. సబ్స్టాన్స్లో పెద్ద తేడా రాకపోవచ్చు, కానీ సింబాలిజంలో ఒక తేడా వస్తుంది. అంటే చాలామంది మనకు ₹1 శాలరీ తీసుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉచితంగా శాలరీ తీసుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు ఎఫోర్డబిలిటీ ఆయనకు ఉంది కనుక, ఆయన సొంత ఆదాయ వనరులు ఉన్నాయి కనుక, సో ఆయన ప్రభుత్వ జీతభత్యాలపైన, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలపైన ఆధారపడాల్సిన స్థాయిలో ఆయన లేడు కనుక, సో ఆయన ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని బట్టి ఎవరైనా మంత్రి కానీ ఇంకెవరు కానీ జీతం తీసుకుంటే దాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే ఒక చర్చ మొదలవుతుంది, పవన్ కళ్యాణ్ జీతం తీసుకోలేదు, ఫర్నిచర్ వద్దన్నాడు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో అందువల్ల ఆ క్వశ్చన్ రేపు ఎవరైనా రైజ్ చేయొచ్చు. దీన్ని గొప్పగా అధికార కూటమి చెప్పింది అనుకోండి, ప్రతిపక్ష కూటమి నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మరి మిగతా వాళ్ళు తీసుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు, నాకు తెలియదు ఇవన్నీ. సో ఈ ప్రశ్నలన్నీ అర్థం లేని ప్రశ్నలు అంటారు. పవన్ కళ్యాణ్ తీసుకోకపోవడాన్ని ఆహ్వానించాలి, అది సింబాలిజం.
ఒక మంచి సింబాలిజం. ఆయనకు అవకాశం ఉంది, ఆయనకు ప్రభుత్వ జీతం పైన ప్రభుత్వ సదుపాయాల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు, వెసులుబాటు ఉంది. మిగతా వాళ్ళకు కూడా అవసరం లేకపోవచ్చు, అయినా కూడా అది తీసుకున్నంత మాత్రాన నేరం అయితే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శాలరీ తీసుకుంటే నేరం అవుతుందా? మిగతా మంత్రులు శాలరీ తీసుకుంటే నేరం అవుతుందా? సో అందువల్ల దాన్ని పెద్ద ఇష్యూగా చేసి భూతద్దంలో చేసి చూపెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ సింబాలిజం. రైట్ సార్. ఇక తెలంగాణ విషయానికి వస్తే